ఓం శాంతి 16 तारीखु जुलाई नेला 2021। मीठे बच्चे, तुम इस ड्रामा के आदि मध्य अंत को जानते हो। तुम्हें बाप द्वारा ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए तुम हो आस्तिक। మధురమైన పిల్లలు, మీకు ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు బాబా ద్వారా జ్ఞానం యొక్క మూడో నేత్రం మీకు లభించింది, అందుకే మీరు ఆస్తికులు. ప్రశ్న, बाप का कौन सा टाइटल धर्म स्थापकों को नहीं दे सकते हैं? బాబా యొక్క ఏ టైటిల్ ధర్మస్థాపకులకి ఇవ్వలేరు? జవాబు, बाबा है सतगुरु। बाबा सतगुरु। किसी भी धर्म स्थापक को गुरु नहीं कह सकते। ఏ ధర్మస్థాపకుల్ని గురువు అని చెప్పి అనలేరు. क्योंकि गुरु वह जो दुखों से छुड़ाए सुख में ले जाए। ఎందుకంటే గురువు అంటే ఎవరైతే దుఃఖాల నుంచి విడిపిస్తారో సుఖంలోకి తీసుకెళ్తారో అటువంటి వారినే గురువు అంటారు. धर्म स्थापन करने वालों के पीछे तो उनके धर्म की आत्माएं ऊपर से नीचे आती है। ధర్మస్థాపన చేసేవారి వెనకాల వారి ధర్మానికి చెందిన ఆత్మలు పైనుంచి కిందకి వస్తాయి. ఓ కిసీ కో లే నహీ జాతే, వారు ఎవరిని కూడా తీసుకుని వెళ్ళరు. బాప్ జబ్ ఆతే హై తో సభీ ఆత్మాओं को घर ले जाते हैं। బాబా ఎప్పుడైతే వస్తారో ఆత్మలందరినీ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇస్లియే ఓ సభీకే సద్గురు హై, అందుకే ఆయన అందరికీ కూడా సద్గురువు. గీత హై, ఇస్ పాప్ కి దునియా సే కహీ దూర్ లే చలో ప్రభు. పాట, ఈ పాపపు ప్రపంచం నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి ప్రభు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन सुनी. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట యొక్క లైన్ విన్నారు. యహ్ హే పాప్ కీ దునియా, దీని పేరే పాపపు ప్రపంచం. బచ్చే జాన్తే భీ హే ఏ పాపాత్మాओं की दुनिया है. పిల్లలకి తెలుసు కూడాను, ఇది పాపాత్ముల ప్రపంచం. కితనా బురా అక్షర్ హే, ఇది ఎంత చెడాక్షరము. परंतु मनुष्य ये समझ नहीं सकते कि सचमुच ये पापात्माओं की दुनिया है. కానీ మనుషులకి ఇది అర్థం కాదు, ఇది నిజంగా పాపాత్ముల ప్రపంచమని. जरूर कोई पुण्य आत्माओं की दुनिया भी थी, उसको कहा जाता है स्वर्ग. తప్పకుండా ఏదో పుణ్యాత్ముల ప్రపంచం ఉండేది, దాన్నే స్వర్గమని అనేవారు. పాపాత్మాओं की दुनिया को कहा जाता है नर्क. పాపాత్ముల ప్రపంచాన్నే నరకమని అంటారు. भारत में ही स्वर्ग और नर्क की चर्चा बहुत है. భారతదేశంలోనే స్వర్గము మరియు నరకం గురించి చాలా చర్చిస్తారు. మనుష్య మరతే హై తో కహతే హై స్వర్గవాసి హువా. మనుషులు చనిపోయినప్పుడు అంటారు స్వర్గస్థులయ్యారు అని. తో ఇస్సే సిద్ధ హోతా హై నరకవాసి థే. దీన్ని బట్టి నిరూపించబడుతుంది నరకవాసీలుగా ఉండేవారు అని. పతిత దునియా సే పావన్ దునియా మే గయా. పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంలోకి వెళ్ళారు అని. పరంతు మనుష్యం కో కుచ్ భీ పతా నహీ హై, కానీ మనుషులకి కొంచెం కూడా ఏమీ తెలీదు. జో ఆతా హై సో బోల్ దేతే హై, ఏదొస్తే అది మాట్లాడేస్తారు. యథార్థ అర్థ కుచ్ భీ నహీ సమజ్తే హై, యథార్థ అర్థం కొంచెం కూడా అర్థం చేసుకోరు. బాప్ ఆకర్ तुम बच्चों को तसल्ली देते हैं कि अब थोड़ा धीरज धरो. బాబా వచ్చి పిల్లలైన మీకు ఇప్పుడు సలహా ఇస్తున్నారు, ఇప్పుడు కొంచెం ధైర్యం వహించండి. तुम पापों के बोझ से
बहुत भारी हो पड़े हो, మీరు పాపాల బరువుతో చాలా బరువైపోయారు. अब तुमको पुण्य आत्मा बनाए ऐसी दुनिया में ले जाते हैं जिसको स्वर्ग कहा जाता है. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్మగా తయారు చేసి ఇటువంటి ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు. దాన్నే స్వర్గం అని అంటారు. వహా నా కోయి పాప హోగా, నా కోయి దుఃఖ హోగా. అక్కడ ఎటువంటి పాపము ఉండదు, అక్కడ ఎటువంటి దుఃఖం కూడా ఉండదు. బచ్చోं को धीरज मिला हुआ है, పిల్లలకు ధైర్యం లభించి ఉంది. आज यहाँ है, कल अपने శాంతిధామ్ సుఖధామ్ మే జాయేంగే. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు మన శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్తారు. जैसे बीमार मनुष्य थोड़ा ठीक होने पर होता है तो डॉक्टर धीरज देते हैं, जल्दी से तुम बहुत अच्छा हो जाएंगे. ఎలాగైతే అనారోగ్యం పడిన మనుషులు కొంచెం సరయ్యే సమయంలో డాక్టర్లు ధైర్యం ఇస్తారు, తొందరలో మీరు సరైపోతారు, మీకు ఈ జబ్బు తగ్గిపోతుంది అని డాక్టర్లు ధైర్యం చెప్తారు. అబ్ ఏ తో హే బేహద్ కా ధీరజ్. అలాగే బాబా ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇది అనంతమైన ధైర్యము. బేహద్ కా బాప్ కహతే హే తుమ్ తో బహుత్ దుఃఖీ పతీత హో గయే హో. అనంతమైన తండ్రి అంటున్నారు, మీరు చాలా దుఃఖీలుగా పతితులుగా అయిపోయారు. अब हम तुम बच्चों को आस्तिक बनाते हैं. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని నేను ఆస్తికులుగా తయారు చేస్తున్నాను. ఫిర్ రచన కా భీ పరిచయ దేతే హై. తిరిగి బాబా వచ్చి రచన యొక్క పరిచయాన్ని కూడా ఇస్తున్నారు. ऋषि आदि तो कहते आए हैं कि हम रचयिता और रचना को नहीं जानते हैं. ఋషులు మునులు అందరూ కూడా అంటూ వచ్చారు, మాకు రచయిత గురించి కానీ ఆయన రచన గురించి కానీ ఏమీ తెలియదు అని. అబ్ ఉస్కో కౌన్ జాన్తే హై. ఇప్పుడు దాని గురించి ఎవరు తెలుసుకుంటారు. కబ్ ఔర్ కిస్ ద్వారా జాన్ సక్తే హై. ఎప్పుడు ఎవరి ద్వారా తెలుసుకుంటారు, ఇది ఎవరికీ తెలీదు. డ్రామా కి ఆది మధ్య అంత్ కో కోయి జాన్తే హీ నహీ. డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం గురించి ఎవ్వరికీ తెలీదు. बाप कहते हैं मैं संगम युग पर आकर ड्रामा अनुसार तुम बच्चों को पहले पहले आस्तिक बनाता हूँ. బాబా అంటున్నారు, నేను సంగం యుగంలో వచ్చి డ్రామా అనుసారంగా పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా తయారు చేస్తాను. ఫిర్ తుమ్కో రచనా కే ఆది మధ్య అంత్ కా రాజ్ సునాతా హూँ. తిరిగి మీకు రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు వినిపిస్తాను. అర్థాత్ తుమ్హారా జ్ఞాన్ కా తీసరా నేత్ర ఖోల్తా హూँ. అంటే మీ యొక్క జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని తెరుస్తాను. తుమ్కో రోషనీ మిల్ గయి హై. మీకు ఇప్పుడు వెలుగు లభించింది. ఆంఖోं की रोशनी चली जाती है तो मनुष्य अंधे हो जाते हैं. కళ్ళ వెలుగు తగ్గిపోతే మనుషులకి చీకటి వచ్చేస్తుంది, గుడ్డివాళ్ళు అయిపోతారు. इस समय मनुष्यों को ज्ञान का तीसरा नेत्र नहीं है. ఈ సమయంలో మనుషులకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లేదు. मनुष्य होकर उस बाप और रचना के आदि मध्य अंत को नहीं जानते तो उनको बुद्धिहीन कहा जाता है. మనుషులయ్యుండి ఆ తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోకపోతే వారినే బుద్ధిహీనులని అంటారు. गीत में भी है, दिखाते हैं महाभारत लड़ाई लगी थी और एक आदि सनातन देवी देवता धर्म की स्थापना हुई थी. చూపిస్తారు కదా, మహాభారత యుద్ధం జరిగింది మరియు ఒకే ఒక ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన జరిగింది అని. बाप ने आत्माओं को आकर राजयोग सिखाया था. బాబా వచ్చి
ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించారు. సత్యుగి స్వరాజ్య దేనే కే లియే, సత్యుగి స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు. ఆత్మాయే कहती है मैं రాజా హూం, मैं బ్యారిస్టర్ హూం. ఆత్మలు అంటాయి నేను రాజుని, నేను లాయర్ని, నేను డాక్టర్ని అని. तुम्हारी आत्मा अब जानती है हम विश्व का स्वराज्य पा रहे हैं विश्व के रचयिता बाप ద్వారా. ఇప్పుడు మీ ఆత్మకి తెలుసు కదా, మేము విశ్వం యొక్క స్వరాజ్యాన్ని పొందుతున్నాము విశ్వ రచయిత బాబా ద్వారా. ఓ కిస్కా రచయిత హే, బాబా దేని రచయిత? నయీ దునియాకా, కొత్త ప్రపంచానికి. బాప్ నయీ సృష్టి రచతే హే, బాబా కొత్త సృష్టిని రచిస్తారు. క్రియేటర్ भी है तो उनमें सारा ज्ञान भी है. బాబా రచయిత మరియు వారిలో మొత్తం జ్ఞానం ఉంది. सारे वर्ल्ड की हिस्ट्री कोई एक भी नहीं जानते हैं. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర ఒక్కరికి కూడా తెలీదు. किसको ज्ञान का तीसरा नेत्र नहीं है, ఎవరికి కూడా జ్ఞానం యొక్క మూడో నేత్రం లేదు. సివాయ్ బాప్కే కోయి తీసరా నేత్ర దే నహీ సక్తా, బాబా తప్పించి మూడో నేత్రాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. వరల్డ్కి హిస్టరీ, జాగ్రఫీ, మూల్ వతన్, సూక్ష్మ వతన్, స్థూల్ వతన్ ఈ సబ్ తుమ్ జాన్తే హో. ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళం, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మూల్ వతన్ హే ఆత్మాంకి సృష్టి. మూలవతనము అంటే ఆత్మల యొక్క సృష్టి. సన్యాసి कहते हैं हम ब्रह्म में लीन हो जाएंगे వా జ్యోతి జ్యోత్ సమాయంగే. సన్యాసులు అంటారు మేము బ్రహ్మలో లీనమైపోతాము, లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని. ऐसा है नहीं, అలా ఏమీ లేదు. तुम जानते हो బ్రహ్మతత్వ మే జాకర్ నివాస్ కరేంగే. మీకు తెలుసు కదా, బ్రహ్మతత్వానికి వెళ్ళి అంటే పరంధామానికి వెళ్ళి నివసిస్తాము. ఓ శాంతిధామ్ ఘర్ హై, అది శాంతిధామం ఇల్లు. ఓ కహ దేతే హై బ్రహ్మ హీ భగవాన్ హై, కితనా ఫర్క్ హై. వాళ్ళు అంటారు బ్రహ్మే భగవంతుడు అంటారు, ఎంత తేడా ఉంది. బ్రహ్మతో తత్వ హై, బ్రహ్మ తత్వం, బ్రహ్మ మహాతత్వం. జైసే ఆకాశ్ తత్వ హై వైసే బ్రహ్మ భీ తత్వ హై. ఎలాగైతే ఆకాశ తత్వం ఉందో అలాగే బ్రహ్మతత్వం కూడా. జహా హమ్ ఆత్మాయే और परम पिता परमात्मा निवास करते हैं उनको स्वीट होम कहा जाता है. ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ నివసిస్తారు, దాన్నే స్వీట్ హోమ్ అని అంటారు. ఓ హే ఆత్మాओं का घर, అదే ఆత్మల ఇల్లు. बच्चों को मालूम पड़ा है ब्रह्म महतत्व में कोई आत्माएं లీన్ నహీ హోతీ హై. పిల్లలకు తెలిసింది కదా, బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు వెళ్ళి లీనం కావు. और ఆత్మ కభీ వినాశ్ కో ప్రాప్త్ నహీ హోతీ, మరియు ఆత్మ ఎప్పటికీ వినాశనాన్ని పొందదు. ఆత్మ అవినాశీ హై, ఆత్మ అవినాశీ. ఏ డ్రామా భీ బనా బనాయా అవినాశీ హై, ఈ డ్రామా కూడా తయారు చేసి తయారు అయ్యబడిన అవినాశి. ఇస్ డ్రామాకి కితనే యాక్టర్స్ హై, ఈ డ్రామాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. అభి సంగం యుగ్ హై జబ్కి సభీ యాక్టర్స్ హాజిర్ హై. ఇప్పుడు సంగం యుగము, ఆత్మలందరూ యాక్టర్స్ అందరూ హాజరైపోయి ఉన్నారు. नाटक पूरा होता है तो सब एक्टर्स क्रिएटर आदि सब आकर हाजिर होते हैं. డ్రామాలో కూడా డ్రామా ఎండ్ అయిపోయే టైంకి, నాటకం పూర్తయ్యే సమయానికి మొత్తం యాక్టర్స్,
డ్రామాకి రచయితలు ఎవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ పైకి వచ్చి హాజరవుతారు. इस समय ये बेहद का ड्रामा भी पूरा होता है, फिर रिपीट होना है. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తయిపోతుంది, తిరిగి ఇదే రిపీట్ అవ్వాలి. उन हद के नाटकों में చేంజ్ हो सकती है. ఆ హద్దులో నాటకాల్లో మార్పు ఉంటుంది. డ్రామా పురానా हो जाता है. డ్రామా పాతదైపోతుంది. ఏ తో బేహద్ కా డ్రామా అనాది అవినాశి హై. కానీ ఈ బేహద్ డ్రామా అనాది అవినాశి. బాప్ త్రికాలదర్శి త్రినేత్రి బనాతే హై. బాబా త్రికాలదర్శి త్రినేత్రిగా తయారు చేస్తున్నారు. దేవతాయే కోయి త్రికాలదర్శి నహీ హోతే హై. దేవతలు ఎప్పుడు త్రికాలదర్శిగా ఉండరు. నా శూద్రవర్ణ వాళ్ళే త్రికాలదర్శి హోతే హై. శూద్రవర్ణం వారు కూడా త్రికాలదర్శిగా ఉండరు. త్రికాలదర్శి తో సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ్ వర్ణ వాలే హోంగే. త్రికాలదర్శిలు కేవలం బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరే ఉంటారు. జబ్ తక్ బ్రాహ్మణ్ నా బనే తబ్ తక్ తీసరా నేత్ర జ్ఞాన్ కా మిల్ నా సకే. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వలేదో అప్పటి వరకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించదు. తుమ్ ఝాడ్ కే ఆది మధ్య అంత్ కో సభీ ధర్మోं को भी जानते हो. మీకు వృక్షం యొక్క ఆది మధ్య అంత్యాలు అన్ని ధర్మాలని మీరు తెలుసుకున్నారు. తుమ్ భీ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ హో జాతే హో. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవుతున్నారు. బాప్ బచ్చోं को आप సమాన్ బనాయేంగే నా. బాబా పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తారు కదా. ज्ञान का सागर तो एक ही बाप है जो सभी आत्माओं का बाप है. జ్ఞాన సాగరుడు ఒకే తండ్రి, ఆయన ఆత్మలందరికీ కూడా తండ్రి. सभी बच्चों को आस्तिक बनाए త్రికాలదర్శి బనాతే హే. పిల్లలందరినీ ఆస్తికులుగా తయారు చేసి త్రికాలదర్శిగా తయారు చేస్తారు. अब तुम बच्चों को सबको ये कहना है कि शिव बाबा आया है, उनको याद करो. ఇప్పుడు పిల్లలేని మీరు అందరికీ చెప్పాలి, శివ్ బాబా వచ్చారు, వారిని స్మృతి చేయండి అని చెప్పండి. जो आस्तिक बनते हैं वो बाप को अच्छी रीति प्यार करते हैं. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు బాబాని చాలా మంచి రీతిలో ప్రేమిస్తారు. तुम्हारे ऊपर बाप का भी प्यार है. మీ పైన బాబాకి చాలా ప్రేమ ఉంది. तुमको स्वर्ग का वर्षा देते हैं. మీకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. गाया हुआ है कि विनाश काले विपरीत बुद्धि विनश्यंती और विनाश काले प्रीत बुद्धि विजयंती. అందుకే మహిమ కూడా ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి మరియు వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని. గీతా మే కోయి కోయి అక్షర్ సత్య హై. గీతలో కూడా కొన్ని కొన్ని అక్షరాలు సత్యమైనవి. శ్రీమద్ భగవద్గీత హే సర్వోత్తమ శాస్త్ర. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమ శాస్త్రము. आदि सनातन देवी देवता धर्म का शास्त्र. आदि सनातन देवी देवता धर्म యొక్క శాస్త్రం. ये भी समझाया है ముఖ్య ధర్మ శాస్త్ర है ही चार. ఇది కూడా బాబా తెలియచేస్తారు కదా. ముఖ్య ధర్మశాస్త్రాలు కూడా 4. और जो धर्म वाले आते हैं सिर्फ अपनी धर्म की स्थापना करने. మరి ఏ ధర్మం వాళ్ళైతే వస్తారో వారు కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు. రాజాయి ఆదికి బాత్ నహీ. రాజ్యం యొక్క విషయమైతే అందులో లేదు.
उनको गुरु भी नहीं कह सकते, వారిని గురువు అని కూడా అనడానికి లేదు. గురు का तो काम ही है वापस ले जाना. గురువు యొక్క పని వాపస్ ఇంటికి తీసుకువెళ్ళటం. इब्राहिम, बुद्ध, क्राइस्ट आदि तो आते हैं, फिर उनके पिछाड़ी उनके वंशावली भी आती है. ఇబ్రహీం, బుద్ధ్, క్రైస్ట్ అందరూ కూడా వస్తారు. ఇబ్రహీం వస్తారు, బుద్ధుడు వస్తాడు, క్రీస్తు వస్తాడు, అందరూ వస్తారు. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు. వారి వెనకాల వారి వంశావళి అంతా వస్తుంది. గురు వహ జో దుఃఖం సే ఛుడాయే और సుఖ మే లే జాయే. గురువు అంటే దుఃఖాల నుంచి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లే వారినే గురువు అని అంటారు. वो तो सिर्फ ధర్మస్థాపన करने आते हैं. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. यहाँ तो बहुतों को गुरु कह देते हैं. ఇక్కడైతే చాలామందిని గురువు అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్ को भी गुरु नहीं कह सकते हैं. బ్రహ్మ, విష్ణు, శంకరుల్ని కూడా గురువు అని చెప్పి అనలేరు. एक शिव बाबा ही सर्व का सद्गति दाता है. ఒక్క శివ బాబాయే సర్వులకు సద్గతి దాత. పుకార్తే भी एक राम को है. పిలిచేది కూడా ఒక రాముణ్ణి. శివ బాబా को भी राम कहते हैं. శివ బాబాని కూడా రాముడని అంటారు. बहुत भाषाएं हैं तो नाम भी बहुत रख दिए हैं. చాలా భాషలు ఉన్నాయి, పేర్లు కూడా చాలా పెట్టారు. అస్సుల్ నామ్ హై శివ్, కానీ అసలు పేరు శివ. ఉన్కో సోమనాథ్ भी कहते हैं. వారిని సోమనాథుడని కూడా అంటారు. సోమ్ రస్ పిలాయా అర్థాత్ జ్ఞాన్ ధన్ దియా. సోమరసాన్ని తాగించారు అంటే జ్ఞాన ధనాన్ని ఇచ్చారు. బాకీ పానీ ఆదికి తో బాత్ హీ నహీ. అలానే నీరు యొక్క విషయమైతే లేదు. తుమ్కో షణ్ముఖ్, నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్ బనా రహే హై. ఇప్పుడు మిమ్మల్ని ఎదురుగా జ్ఞానసాగర్లుగా, దయాసాగర్లుగా తయారు చేస్తున్నారు. బాప్తో జ్ఞాన్ కా సాగర్ హై. బాబా అయితే జ్ఞానసాగరుడు. తుమ్ బచ్చోं को జ్ఞాన్ నదియా బనాతే హై. పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారు చేస్తున్నారు. ఏక్ సాగర్ సే అనేక నదియా నికల్తీ హై. సాగరుడు ఒక్కరే ఉంటారు. ఒక్క సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. అభి తుమ్ హో సంగం పర్. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇస్ సమయ్ ఏ సారీ ధర్తీ రావణ్ కా స్థాన్ హై. ఈ సమయంలో మొత్తం ఈ భూమి అంతా రావణుడి యొక్క స్థానం. సిర్ఫ్ ఏక్ లంకా నహీ థీ. కేవలం ఒక లంక ఒకటి లేదు. సారీ ధర్తీ పర్ రావణ్ కా రాజ్య హై. మొత్తం భూమిపైన రావణుడి యొక్క రాజ్యం ఉంది. రామ్ రాజ్యమే బహుత్ థోడే మనుష్య హోంగే. రామరాజ్యంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ఏ సిర్ఫ్ అభి తుమ్హారీ బుద్ధి మే హై. ఈ విషయాలు కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. బాబానే సమझाया है. బాబా తెలియచేశారు కదా, मैं 3 धर्मों की स्थापना करता हूँ, బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ. బాబా అంటున్నారు, నేను కేవలం 3 ధర్మాలు స్థాపన చేస్తాను. బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం, క్షత్రియ ధర్మం. फिर वैश्य शूद्र वर्ण में और सभी आकर अपना अपना धर्म स्थापन करते हैं. తిరిగి వైశ్య శూద్ర వర్ణాల్లో అందరూ వచ్చి తమ తమ ధర్మాలు స్థాపన చేస్తారు. అనేక ధర్మోं का विनाश भी कराते हैं. అనేక ధర్మాలు వినాశనం కూడా చేయిస్తారు. భారత్ में త్రిమూర్తి का చిత్ర भी बनाते हैं. అందుకే భారతదేశంలో త్రిమూర్తి యొక్క చిత్రం కూడా తయారు చేస్తారు. పరంతు ఉస్మే శివ్ కా చిత్ర గుమ్ కర్ దియా హై. కానీ అందులో శివుడి యొక్క చిత్రాన్ని మాయం చేసేశారు. శివ సే హీ సిద్ధ హోతా హై कि परमपिता परमात्मा शिव ब्रह्मा द्वारा स्थापना
విష్ణు ద్వారా పాలన కరాతే హై. శివుడి ద్వారానే నిరూపించబడుతుంది. పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ ద్వారా మహావినాశనం చేయిస్తారు. ఉన్కు కరణ్ కరాబన్ హార్ కహా జాతా హై. అందుకే ఆయన్ని చేసి చేయించేవాడు అని అంటారు. खुद भी कर्म करते हैं तो बच्चों को भी सिखलाते हैं. స్వయం కూడా కర్మ చేస్తారు, పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ అకర్మ వికర్మకి గతి भी समझाते हैं. కర్మ అకర్మ వికర్మల యొక్క గతి గురించి తెలియచేస్తారు. रावण राज्य में तुम जो कर्म करते हो वो विकर्म बन जाता है. ఈ రావణ రాజ్యంలో మీరు ఏ కర్మలు చేసినా అవి వికర్మలైపోతాయి. సతయుగ్ మే జో కర్మ కర్తే హో ఓ అకర్మ బన్ జాతా హై. సతయుగంలో ఏ కర్మ చేసినా అది అకర్మ అవుతుంది. యహా వికర్మ హీ హోతా హై క్యూంకి రావణ్ కా రాజ్య హై. ఇక్కడ అన్నీ కూడా వికర్మలే జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ రావణ రాజ్యం ఉంది. సతయుగ్ మే 5 వికార్ హోతే నహీ. సతయుగంలో పంచ వికారాలు ఉండవు. ఏక్ ఏక్ బాత్ సమజ్నే కి హై. ఒక్కొక్క విషయం అర్థం చేసుకోవాలి. और సెకండ్ మే సమझाई जाती है. మరియు సెకండ్లో తెలియచేయటం జరుగుతుంది. ఓం కా అర్థ్ वो लोग तो बहुत विस्तार से समझाते हैं. ఓం యొక్క అర్థం వారు చాలా విస్తారంతో తెలియచేస్తారు. బాప్ कहते हैं ఓం మానా అహం ఆత్మ और ఏ మేరా శరీర్. బాబా అంటున్నారు ఓం అంటే అహం ఆత్మ అంటే నేను ఆత్మను, ఇది నా శరీరం. కితనా సహజ్ హై, ఎంత సహజం. और तुम समझते हो हम సుఖధామ్ మే जा रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము సుఖధామంలోకి వెళ్తున్నాము. కృష్ణకే మందిర్కో సుఖధామ్ కహతే హై. కృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు. హైబీ కృష్ణపురి, దాని పేరే కృష్ణపురి. మాతాయే కృష్ణపురి మే జానే కే లియే బహుత్ మెహనత్ కర్తీ హై. మాతలు కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చాలా శ్రమ పడతారు. తుమ్ అభి భక్తి నహీ కర్తే హో. మీరు ఇప్పుడు భక్తి చేయట్లేదు. తుమ్కో జ్ఞాన్ మిలా హే. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మే తుమ్కో పావన్ బనాకర్ జాతా హూँ. ఫిర్ పతిత్ కౌన్ బనాతే హై. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్ళిపోతాను, తిరిగి పతితంగా ఎవరు తయారు చేస్తారు? ఇది ఎవరూ చెప్పలేరు. సబ్ మేల్ అథవా ఫీమేల్ భక్తియా హై, సీతాయే హై. స్త్రీలు పురుషులు అందరూ భక్తులే, సీతలు. సబ్కి సద్గతి కర్నే వాలా బాప్ హై. అందరి సద్గతిని ఇచ్చేవాడు బాబా. సబ్ రావణ్ కి జైల్ మే హై. అందరూ రావణుడి యొక్క జైల్లో ఉన్నారు. ఏ హై హీ దుఃఖధామ్. దీని పేరే దుఃఖధామము అని చెప్తున్నారు బాబా. బాప్ తుమ్కో సుఖధామ్ కా మాలిక్ బనాతే హై. బాబా మిమ్మల్ని సుఖధామానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ऐसे बाप को 5000 वर्ष के बाद सिर्फ तुम देखते हो. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చూస్తారు. లక్ష్మీ నారాయణ్కి ఆత్మకు అబ్ నాలెడ్జ్ హై. లక్ష్మీ నారాయణుల ఆత్మకి కూడా ఇప్పుడు జ్ఞానం ఉంది. हम छोटेपन में एक कृष्ण है, फिर बड़े बनेंगे, ఏ శరీర్ छोड़ेंगे. మేము చిన్నతనంలో ఈ కృష్ణుడిగా ఉన్నాము, తిరిగి పెద్దవారిగా అవుతాము, ఈ శరీరాన్ని వదిలేస్తాము, మరి ఇంకొకటి తీసుకుంటాము అని ఈ జ్ఞానం లేదు అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణుల ఆత్మకైతే ఇప్పుడే ఉంది, సతయుగంలో అయితే ఈ జ్ఞానం ఉండదు. బాప్ कहती है तुम सब पार्वतियाँ हो. शिव बाबा तुमको अमर कथा सुना रहे हैं. బాబా అంటున్నారు మీరందరూ పార్వతులే. శివ్ బాబా మీకు అమర కథని వినిపిస్తున్నారు, అమరులుగా తయారు చేయటానికి.
అమర్లోక్ మే లే జానే కే లియే, అమర్లోకంలోకి తీసుకువెళ్ళేందుకు. యహ మృత్యులోక్ హై, ఇది మృత్యులోకము. తుమ్ సబ్ పార్వతియా అమర్నాథ్ ద్వారా అమర్ కథ సున్ రహీ హో, పార్వతులైన మీరు అమరనాథుడి ద్వారా అమర కథను వింటున్నారు. తుమ్ సచ్ సచ్ బంతే హో, మీరు సత్యాతి సత్యంగా అవుతున్నారు. సిర్ఫ్ బాప్ కో యాద్ కర్నే సే తుమ్హారీ ఆత్మ అమర్ బంతి హై, కేవలం బాబాని స్మృతి చేయటం ద్వారానే మీ ఆత్మ అమరంగా అవుతుంది. జహా దుఃఖ కి బాత్ నహీ హోతీ, అక్కడ దుఃఖం యొక్క విషయమే ఉండదు. జైసే సర్ప్ ఏక్ ఖాల్ ఛోడ్ దూసరీ లేతే హై, ఎలాగైతే సర్పం కూడా ఒక కుబ్సాన్ని వదిలి వేరేది తీసుకుంటుంది. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడవే. భ్రమరీ కా మిసాల్ భీ యహా కా హై, భ్రమరీ యొక్క ఉదాహరణ కూడా ఇక్కడదే. తుమ్ బ్రాహ్మణ్ క్యా కర్తే హో, బ్రాహ్మణులేని మీరేం చేస్తున్నారు. వికారీ కీడోం కో బదల్ దేవతా బనాతే హో, వికారీ పురుగుల్ని మార్చి దేవతలుగా తయారు చేస్తున్నారు. మనుష్యకి హీ బాత్ హై, ఇది మనుష్యుల యొక్క విషయమే. భ్రమరీ కాతో ఏక్ దృష్టాంత హై, భ్రమరీది ఇది ఒక ఉదాహరణ. తుమ్ బ్రాహ్మణ్ బచ్చే అభి బాప్ ద్వారా అమర్ కథ సున్ రహే హో, బ్రాహ్మణ పిల్లలైన మీరు ఇప్పుడు బాబా ద్వారా అమర కథను వింటున్నారు. ఔరోं को बैठ జ్ఞాన్ కి భూభూ కర్తే హో, ఇతరులను కూర్చోబెట్టి జ్ఞానం యొక్క భూభూ చేస్తున్నారు. జిస్సే మనుష్య సే దేవత స్వర్గకి పరి బన్ జాయేంగే, దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా స్వర్గంలో దేవతలుగా అవుతారు. బాకీ ऐसे नहीं कि मानस सरोवर में डुबकी लगाने से कोई परी बन जाएंगे, అంతేకాని మానస్ సరోవరంలో మునగటం వల్ల దేవతలు అవుతారని కాదు. ఇవన్నీ అబద్ధాలు. తుమ్ झूठ ही सुनते आए हो, अब బాప్ ట్రూత్ సునాతే హై, మీరు అబద్ధాలే వింటూ వచ్చారు, ఇప్పుడు బాబా మీకు సత్యాన్ని వినిపిస్తున్నారు. అబ్ బాప్ कहते हैं अपने को ఆత్మ समझो, బాబా అంటున్నారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. తుమ్ సమజ్తే హో నిరాకార్ పరంపిత పరమాత్మ ఇస్ ముఖ ద్వారా సునా రహే హై, మీరు అంటారు కదా నిరాకార పరంపిత పరమాత్మ ఈ ముఖం ద్వారా, ఈ బ్రహ్మ ముఖం ద్వారా వినిపిస్తున్నారు. హమ్ ఇన్ కానోన్ ద్వారా సున్ రహే హై, మేము ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఆత్మాభిమాని బన్నా హై, ఫిర్ పరమాత్మ భీ రిలైజ్ కరాతే హై, ఆత్మాభిమానిగా అవ్వాలి అని పరమాత్మ అనుభవం చేయిస్తున్నారు. మే కౌన్ హూ, నేను ఎవరిని. దూసరా కోయి ఆత్మాభిమాని బనా నా సకే, ఇతరులు ఎవ్వరూ కూడా ఆత్మాభిమానిగా తయారు చేయలేరు. సివాయ్ బాప్ కే కోయి कहना సకే కి తుమ్ ఆత్మాభిమాని బనో, బాబా తప్పించి ఇతరులు ఎవ్వరూ కూడా అనలేరు మీరు ఆత్మాభిమానిగా అవ్వండి అని. శివ్ జయంతి भी मनाते हैं, परंतु उनकी जयंती कैसे है ये नहीं जानते, శివ జయంతి జరుపుతారు కానీ ఆయన జయంతి ఎలా చేస్తారో ఎవరికీ తెలీదు. బాప్ హీ ఖుద్ ఆకర్ సమఝాతే హై, బాబాయే స్వయంగా వచ్చి తెలియచేస్తున్నారు. మే సాధారణ బూఢే తన్మే ప్రవేశ్ కర్తా హూ, నేను సాధారణ వృద్ధ మానవ తనువులో ప్రవేశిస్తాను. నహితో బ్రహ్మ ఆయేగా కహాసే, లేకపోతే బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తారు. పతిత తన్హీ చహియే, పతిత శరీరమే కావాలి. సూక్ష్మ వతన్ వాసి బ్రహ్మా మే విరాజమాన్ హోకర్ తో బ్రాహ్మణ్ నహీ రచేంగే, అలానే సూక్ష్మవతన్ వాసి బ్రహ్మలో విరాజమానమై అయితే నేను బ్రాహ్మణుల్ని రచించను అని చెప్తున్నారు శివబాబా. ఆయనకి శరీరం కావాలి. कहते हैं मैं पतित शरीर पतित दुनिया में आता हूँ, బాబా అంటున్నారు నేను పతిత శరీరంలో పతిత ప్రపంచంలోకి వస్తాను. గాయా హువా హే బ్రహ్మ ద్వారా స్థాపన, అందుకే మహిమ ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన అని. బాబా అంటున్నారు ఇప్పుడు తిరిగి ఎవరైతే స్థాపన చేస్తారో వారే ఈ జ్ఞానాన్ని పొందుతారు, వారే దేవతగా అవుతారు. మనుష్య బ్రహ్మ కా చిత్ర దేఖకర్ మూంజు జాతే హై, కానీ మనుషులు బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూసి తికమక చెందుతారు.
कहते हैं ये तो दादा का चित्र है అంటారు ఇది వీరి దాదా యొక్క చిత్రము అని. ప్రజాపిత బ్రహ్మ తో జరూర్ యహా హోగా, ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మ వతన్ మే कैसे ప్రజా రచేంగే, సూక్ష్మ వతనంలో ప్రజల్ని ఎలా రచిస్తారు. ప్రజాపిత కే బచ్చే హజారో బ్రహ్మ కుమార్ కుమారియా హై, ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు వేలాది బ్రహ్మ కుమారి కుమారులున్నారు. అబద్ధమైతే కాదు. హమ్ శివ్ బాబా ద్వారా వర్షా పా రహే హై, మేము శివ్ బాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. తుమ్ బచ్చోం కో సమఝాయా హై ఓ అవ్యక్త బ్రహ్మ హై, పిల్లలని మీకు తెలియచేయటం జరిగింది. ఇప్పుడు సూక్ష్మవతనంలో ఉన్నది అవ్యక్త బ్రహ్మ. ప్రజాపిత సాకారంలో కావాలి. ఏ పతిత హేతో పావన్ బంతే హై, వీరు పతితంగా ఉన్నారు, తిరిగి పావనంగా అవుతున్నారు. తతత్వం అచ్చా మీఠే మీఠే సిఖే లథే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, आत्माभिमानी बनकर इन कानों द्वारा अमर कथा सुननी है. आत्माभिमानीగా ఈ చెవుల ద్వారా అమర కథ వినాలి. ज्ञान की भूभू कर आप समान बनाने की सेवा में रहना है. జ్ఞానం యొక్క భూభూ చేసి ఇతరులని తమ సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. సెకండ్ పాయింట్, బాప్ సమాన్ నాలెడ్జ్ఫుల్ బ్లెస్ఫుల్ బన్నా హే. సోమరస్ పీనా और పిలానా హే. బాబా సమానంగా జ్ఞాన సంపన్నంగా దయాసాగర్లు కావాలి. సోమరసాన్ని తాగాలి మరియు తాగించాలి. వరదానము, ఫాలో ఫాదర్ और सी फादर के महामंत्र द्वारा एकरस स्थिति बनाने वाले श्रेष्ठ पुरुषार्थी भव. ఫాలో ఫాదర్ సి ఫాదర్, తండ్రిని అనుసరించాలి, తండ్రినే చూడాలి. ఈ మహామంత్రం ద్వారా ఏకీరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. सी फादर फॉलो फादर इस मंत्र को सदा सामने रखते हुए चढ़ती कला में चलते चलो. తండ్రినే చూడాలి, తండ్రినే అనుసరించాలి అనే మంత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటూ ఎక్కే కళలోకి వెళ్ళండి, ఎగురుకుంటూ వెళ్ళండి. కబ్బీ బి ఆత్మాओं को नहीं देखना, ఎప్పుడూ ఆత్మల్ని చూడద్దు. క్యూంకి ఆత్మయే సబ్ పురుషార్థి హై, ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థిలే. పురుషార్థి మే అచ్చాయి బి హోతీ और कुछ కమీ भी होती है. పురుషార్థిలో కొంచెం మంచి ఉంటుంది, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. సంపన్నం కాలేదు కదా. ఇస్లియే ఫాలో ఫాదర్, నాకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తండ్రిని అనుసరించండి కానీ అక్కయ్యలని అన్నయ్యలని అనుసరించకండి. तो जैसे फादर एक रस है ऐसे ఫాలో करने वाले एक रस स्वतः हो जाएंगे. ఎలాగైతే తండ్రి ఏకీరసంగా ఉంటారో అలా తండ్రిని అనుసరించేవారు కూడా ఏకీరసంగా స్వతహాగానే అవుతారు. స్లోగన్, परचिंतन के प्रभाव में ना आकर शुभ चिंतन करने वाले शुभ चिंतक मणि बनो. పరిచింతన ప్రభావంలోకి రాకుండా శుభ చింతన చేసే శుభ చింతక మణులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.